22వ అధ్యాయం మరి 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరి 7 నుంచి నేను చదువుతున్నాను. మరి దయచేసి అందరూ కూడా మరి ఏకీవించండి. ఎవరు చదవండి. పస్కా పశువును వధింపవలసిన పులియల రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహాను చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుటని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచుకొనుచున్నామని ఆయన అడుగుగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నేలకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాడు. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచింది. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండ్రి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నాను వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానన్ను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞత చెల్లించి దాన్ని విధించి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసినట్టు దీన్ని చేయండి అని చెప్పాను. చాలండి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దేవుడు కూర్చున్నాక దయచేసి సందర్భంగా మరి కూర్చుందాం. హల్లెలూయా. మరి ఇప్పుడు వచ్చిన మరి సహోదరులందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి కొన్ని మాటలు మనం ఆలకిద్దామండి. ఆయన సన్నిధిలో ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, 1 కొరింథీలో మనం చదువుకున్నప్పుడు కూడా సేమ్ అదే మాటను మనము చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23లో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించి దాన్ని విడిచి, అది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను మీకుతో మాట్లాడుకున్న ఒక చిన్న అంశం ఏంటంటే 15వ వచనంలో చివరి భాగము, మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడితిని. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట వింటున్నారా? యేసయ్య చెప్తున్న మాటను వింటున్నారా? ఆయన శిష్యులతో ఏం చెప్తున్నాడండి? మీతో కూడా ఈ పస్కాను భుజించుటకు నేను మిక్కిలి ఆశపడి తిని. ఆమేన్. ఎంతమంది ఆయనతో భుజించుటకు మిక్కిలి ఆశపడుతున్నారు? హల్లెలూయా. ఆయన ఆశ నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారా? ఆయన ఆశను మనం నెరవేర్చాలి, భంగము చేయకూడదు. ఆయన వాక్యం ఏమి చెబితే దాన్ని మనం ఆచరించాలి. అది ఆయన అప్పగింపబడిన ఒక రాత్రి, అది చివరి సమయం. ఆయన భూమి మీద పస్కాను పంచుతున్న చివరి సమయం, అది చివరి గడియ. ఆయన సిలువకు అప్పగింపబడే ముందు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, ఆయన అప్పగింపబడిన రాత్రి జరిగిన విషయాలు మనం చదువుకున్నాం. హల్లెలూయా. అప్పటికే మనం చదువుకున్న లేఖనాలు చూడండి. 7వ వచనంలో, పస్కా పశువును వధింపవలసిన పులియల రొట్టె దినము రాగా, అంటే పస్కా పశువును వధించుటకు, అంటే పస్కా పండుగ అనేది ఎప్పటి నుంచి సాగుతుంది యూదులకి అని అంటే, పస్కా పండుగ ఐగుప్తుల్లో మన యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించడానికి దేవుడు వారికి ఇచ్చిన నియమమే పస్కా బలి పశువును వధించుట.
హల్లెలూయా. వారి విమోచన పొందాలంటే ముందు ఏం చేయాలి? ఒక పశువును వధించాలి. అది గొర్రెలైనా మేకలైనా పరిశుద్ధమైనది, లేకపోతే ఏడాది మగ గొర్రె పిల్లలే తీసుకుని దాన్ని వధించాలని చెప్పాడు. ఆమేన్. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఆత్మీయ తండ్రి ఎవరు చెప్పాలంటే వారి గురించి వాగ్దానం చేసింది ఎవరికి చెప్పాలి? అందరూ అబ్రహాముకు వాగ్దానం చేశాడు. దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాంతో, అప్పటికి అబ్రహాంకి ఎవరు లేరండి? పిల్లలు లేరు. అప్పటికే ఆయన వయసు 75 సంవత్సరాల వయసు వచ్చేసింది. 75 సంవత్సరాల వయసులో ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడుతున్నాడంటే, అబ్రహామా, నీ పిల్లలు తమది కాని పరాయి దేశంలో ఎన్ని సంవత్సరాలు అండి? 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. హల్లెలూయా. నీ పిల్లలు తమది కాని పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని ఎప్పుడు వాగ్దానం చేయబడిందంటే అబ్రహాముకు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాగ్దానం చేయబడింది. హల్లెలూయా. సహోదరులారా, గమనిస్తున్నారా? వాగ్దానం చేయబడిన ఆ యొక్క వాగ్దానం కొరకు అబ్రహాము కనిపెట్టినప్పుడు వింటున్నారా? అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు? యుద్ధము చేసి తిరిగి వస్తున్నప్పుడు దేవుడే మెల్కీసెదెకుగా దిగి వచ్చి రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఏం చేసి రావాలి? యుద్ధం చేసి రావాలి. ఇప్పుడు యుద్ధం చేసి వచ్చిన తర్వాతే ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఏమిస్తున్నాడంటే రొట్టెను ద్రాక్షరసము ఇస్తున్నాడు. హల్లెలూయా. నా మాటలు అందరూ పట్టుకుంటున్నారా? ఈరోజు ఆయన మీతో భుజించుటకు మిక్కిని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆశపడినప్పుడు ఆయన ఆశ నెరవేర్చడానికి మనం ఏం చేయాలి? వాక్యం నెరవేర్చాలి. హల్లెలూయా. ఆయన ఆశను మనం భంగం చేయకూడదు. ఎందుకంటే ఆయన నియమించబడిన దినముల్లో ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో అది చేస్తాడు. కానీ దానిలో పాల్గొనకపోవడం నీ ఇష్టం. అది కానీ నువ్వు దేని పోగొట్టుకుంటున్నావంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పోగొట్టుకున్నావంటే అసలు నువ్వు దేని పోగొట్టుకున్నావు చెప్పండి? జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే నా శరీరంతో నా రక్తం త్రాగబడే నిత్య జీవనకు ఏమన్నాడు? వారసుడు అని చెప్పాడు. అయితే వారసుడు ఇప్పుడు ఏం చేయాలంటే అబ్రహాము యుద్ధము చేసి వచ్చిన తర్వాత మెల్కీసెదెకు ఏం చేశాడు? మెల్కీసెదెకు ఎవరు అసలు చెప్పాలంటే? మెల్కీసెదెకు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, ఆది అంతం లేనివాడు. మనం ప్రభువైన యేసుక్రీస్తుని షార్ట్ కట్లో చెప్పేస్తాం, కానీ అసలు ప్రభువైన యేసుక్రీస్తు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. నిజమేనా? వంశావళి కూడా ఉంది. యోధాగోత్రం పుట్టాడు కదండి ఆయన. కానీ ఇక్కడ రాయబడిన షాలేం రాజుకి ఎవరు లేరు? తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, ఆది లేదు, అంతం లేదు, మరణము లేదు. అయితే అతను ఏమైనాడు? మెల్కీసెదెకు, షాలేము రాజు. ఆమేన్. మెల్కీసెదెకు ఎవరండి? షాలేము రాజు, సమాధానపు రాజు. హల్లెలూయా. షాలేం ఆ మాట ఎందులో కనబడుతుంది మనకి? షాలేం. మనం బైబిల్ వర్డ్స్లో ఏ పదంలో కనబడుతుంది చెప్పండి? షాలేం. ఎవరైనా గెస్ చేయొచ్చు. షాలేం అనే మాట బైబిల్ వర్డ్లో మనం ఎక్కువగా వాడే పదాల్లో యస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేంట్లో కనబడుతుందండి అది? యెరూషలేం. యెరూషలేం అంటే ఎవరంటే ఆయనే. నూతన యెరూషలేం ఎవరంటే మనమే. హల్లెలూయా. షాలేం అంటే సమాధానపు రాజు, సమాధానం ఇచ్చేవాడు, నీతినిచ్చేవాడు. హల్లెలూయా. నెమ్మదినిచ్చేవాడు. ఎప్పుడు? నీవు ఆయనతో సహవాసం చేయనప్పుడు. హల్లెలూయా. అందుకే అబ్రహాం అంట యుద్ధం చేసి వచ్చిన తర్వాత, యుద్ధం ఎవరి కోసం చేశాడు? యుద్ధం ఎవరి కోసం చేశాడు చెప్పండి? యుద్ధం తన కోసం చేసుకున్నాడా, తన సహోదరుడి కోసం చేశాడా? చెప్పాలి. అంటే తన సహోదరుల కోసం తను యుద్ధం చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా యుద్ధం చేయాలి. ఏంటి అనంటే ఆ యుద్ధంలో పాపముతో నువ్వు ఇప్పుడు పోరాటం. నిజమేనండి? మన పాపంతోనే పోరాడాలా? చెప్పాలి. మన ఆలోచనతో పోరాడాలా? మన శరీర కార్యాలతో పోరాడాలా? లోక కార్యాలతో పోరాడాలా?
ఈ పోరాటం తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మెల్కిసెదెకు నీ దగ్గరకు వస్తాడు. ఆయన రొట్టెను ద్రాక్షారసం ఇస్తాడు. ఎందుకో తెలుసా? నీవెవరో కాదు, నువ్వు నా భాగం అని చెప్తాడు. ఆయన నా ఎముకలో ఎముకలు అని చెప్తాడు, నా మాంసంలో మాంసం అని చెప్తాడు, నా శరీరంలో శరీరం అని చెప్తాడు. ఇప్పుడు ఆయన మరి చెప్పాలంటే నువ్వేం చేయాలి? అబ్రహాము యుద్ధం చేసినట్లుగా నువ్వు కూడా యుద్ధం చేయాలి. అయితే అబ్రహాము తమ్ముడిని పోగొట్టుకోలేదు, ఆ తమ్ముడి కోసం పోరాటం చేస్తున్నాడు. హల్లెలూయా. నీకో చిన్న తమ్ముడు ఉన్నాడు. ఆమేన్. నీకో చిన్న తమ్ముడు ఉన్నాడు, నీ సహోదరుడు. ఎవరో కాదు, నీ శరీరమే నీ సహోదరుడే ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరం కోసం నువ్వేం చేయాలి చెప్పాలండి? పోరాటం. ప్రతిదినము పోరాటమే, అడుగు అడుగున పోరాటమే. నిజమేనా? ఈ పోరాటంలో ఇప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేయాల్సిన విషయం ఎవరిది? అబ్రహాము పిల్లలదే. అబ్రహాము గెలిచి వచ్చినప్పుడు అబ్రహాముకు మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసం ఇచ్చాడు. మరి అబ్రహాం ఏమి ఇచ్చాడు చెప్పాలండి? కొల్లగొట్టిన సొమ్ములో దశమ భాగం ఇచ్చాడండి. ఎందులో ఇచ్చాడండి? కొల్లగొట్టిన సొమ్ములో. కష్టపడితే వచ్చింది, అది యుద్ధం చేత వచ్చిందా? ఈ రోజున మరి ఆ దశమ భాగం ఎందులో తీయాలి? నీకు దేవుడు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో ప్రతి దాంట్లోనే తీయాలంట. ప్రవక్త అంటాడు, నీ దగ్గరికి ఏది కూడా నువ్వు కష్టపడితే వచ్చింది కాదంట, ఆయన ఇస్తే వచ్చిందంట. హల్లెలూయా. అంటే దేంట్లో తీయాలి? దేంట్లో తీయాలి? నీకు వచ్చే ప్రతి రాబడి అంతట్లో అన్నాడు. ఆమేన్. మరి గవర్నమెంట్ వారు ఇచ్చేది ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఇస్తున్నారు కదా. మరి ఫ్రీగా అయితే నువ్వు దేవునికి ఫ్రీగా ఏమి ఇవ్వాలా లేదా చెప్పండి? అంటే నేను వాక్యమే చెప్తున్నాను. ఎందుకో తెలుసా? మీరు ఎందుకు ఇంకా ఎదుగుదల అవ్వట్లేదంటే, ఎందుకు ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నారంటే కారణం మీరు దేవునికి చేయాల్సింది మీరు చేయలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా, షాలెము రాజు అంటే సమాధానపు రాజు అని. ఆ సమాధానపు రాజు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీవు ఉన్న సమస్తం ఆయనకు అప్పగించాలి. నేను డబ్బు కోసం మాట్లాడలేదు. ఇంకో మాట చెప్పాడు, టాలెంట్ మనం అప్పగించాలా దేవునికి? చెప్పాలి. అందరు ఇక్కడ ఉన్నారా? మన టాలెంట్ ఆయనకి ఇవ్వాలా? మన టాలెంట్, మీకున్న చాలా టాలెంట్లు ఉంటాయా? చెప్పండమ్మా. ప్రవక్త చెప్పాడు దాని గురించి. ప్రతి దానిలో కూడా మనం ఆయనకి భాగం ఇవ్వను. నిజమేనా? ఇచ్చి శోధించమన్నాడే, ఇవ్వకుండా శోధించమన్నాడు. ఇచ్చి శోధిస్తే ఏమన్నాడు? ఇచ్చి శోధిస్తే చెప్పండి, ఆకాశవాకులు విప్పి. ఇప్పుడు ఇవ్వకుండా శోధిస్తే మరి నీ చెయ్యి ఇవ్వలేదు, నీ చెయ్యి కాదు అది, అది ఎవరు చెయ్య చెప్పాలి? నీ చెయ్యి ఎవరిది? నీ దేవుని చెయ్య. మీరు దేవుని చేతులు కలిగి ఉన్నారు కనుక దేవునికి ఇచ్చుటలో మీరు వెనకంజ వేయద్దు. ఇచ్చి శోధించండి. దేవుడు ఆకాశవాకులు విప్పి పట్టజాలం ఇస్తాను, దేవుని కుమ్మరిస్తాను అన్నాడు. ఇది నా సొంత మాట కాదు, ఇది బైబిల్లో మాట. మీరు చదవాలనుకుంటే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడ్డాయి. నేను ఇప్పుడైతే చదివించడానికి సమయం కాదు, నేను చదివించను కూడా. మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి చదవమన్నాం కానీ ఎవరో చదవట్లేదు, నాకు తెలుసు. పాస్టర్ గారు చెప్తారు, మేము ఎందుకు చదవాలి? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చదివినప్పుడే, వాక్యాన్ని నెరవేర్చినప్పుడే మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగచ్చు లేదా చెప్పండి. కాబట్టి నేను ఇప్పుడు మాట ఏంటంటే, నేను మీతో భోజనం చేయడానికి, లేకపోతే నేను మీతో సహవాసం చేయడానికి చాలా ఆశపడుతున్నాను చెప్పి. ఎందుకో తెలుసా? శిష్యులతో ఆయన గడిపే చివరి క్షణం అది. ఆ రాత్రి అప్పగింపబడబోతున్నాడు. ఆ రాత్రి ఆయన్ని అప్పగించడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, మన యొక్క సహోదరుడు. నిజమేనా? ఎవరండి? ఇస్కరియోతు యోధ. ఎంతమంది అర్థమవుతుంది వాక్యం? హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒక్కసారి మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం తీయండి. నేను కొంచెం త్వరగా మీకు చెప్పి నేను మరి మిగతా కార్యక్రమం వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం. పులియన రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు యొద్దకు వచ్చి
పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నాం అని అడిగిరి. అందుకైన మీరు పట్టణమందున ఫలాని మనుషుని ఎందుకు వెళ్ళి ఏమంటున్నాడు ఆయన? నా కాలము, మై టైం, నా సమయము, నా కాలము సమీపమై ఉన్నది. నా శిష్యులకు కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. హల్లెలూయా. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. చెప్పాలి ఎక్కడ ఎప్పుడంటే అందరూ నా వైపు చూడాలి. ఏమండి మరి పగలు కూడా పస్కాని ఇచ్చేస్తున్నారు కదా, అది పస్కా కాదండి. మరి దానికి ఏ ఓడు వాడతారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏమన్నాడు చెప్పాలి అందరూ కూడా. మరి అన్నీ ఒకటే కదా, అన్ని సంఘాలు ఒకటే కదా, అందరూ ఒకటే కదా అంటే క్రైస్తువులు అందరూ ఒకటి కాదు. అలా అయితే అబ్రహాము పిల్లలందరూ ఒకటే అవ్వాలి. నా మాట తప్పండి? నా మాట ఎంతమంది కరెక్ట్ అని అనుకుంటున్నారు? ఈ రోజున వాక్యం చెప్తుంది అబ్రహాముకు పుట్టిన పిల్లలందరూ అబ్రహాము పిల్లలేనా? అబ్రహాముకే పుట్టారు, కానీ అబ్రహాము ఏమంటున్నాడంటే వీళ్ళు కూడా నా పిల్లలే కదా ప్రభు అని అంటే దేవుడు అన్నాడు, ఓయ్ ఏంటది నీ మాట ఏంటి? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నువ్వు సంపాదించుకున్న పిల్లలు నీ పిల్లలని చెప్పుకున్నావు, కానీ నేను వాగ్దానం చేస్తుంది ఒక్కడే. హల్లెలూయా. ఈ రోజున వాగ్దాన పుత్రులు కావాలి ఆయనకి. అందుకే అబ్రహాముకు 3 రకాల పిల్లలు ఉన్నారు. 3 రకాలు. ఒకరు మనస్సాక్షిగా పుట్టిన మనస్వేచ్ఛగా పుట్టిన వాళ్ళు, తర్వాత ఒకరు శరీరేచ్ఛగా పుట్టిన వారు, ఒకరు ఆత్మేచ్ఛగా పుట్టిన వారు. చెప్పండి, శరీరేచ్ఛగా పుట్టిన వాడు ఎవడు? అందరూ నా వైపు చూస్తున్నారా? మీరే చెప్పచ్చు శరీరేచ్ఛగా పుట్టిన వాళ్ళు ఎవరో చెప్పచ్చు. ఇష్మాయిల్. మనస్వేచ్ఛగా పుట్టిన వారు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. మరి ఆత్మేచ్ఛగా పుట్టిన వారు మనమని చెప్పండి. హల్లెలూయా. ఆయనకు 3 సంతానం ఉన్నారా? నోవాహుకి ఎంతమంది ఉన్నారు చెప్పాలి? నోవాహుకి ఎంతమంది పిల్లలు? 3. షేము, ఆము, యాపెతు. షేమేమో ఇజ్రాయేల్ ప్రజల సాదృశ్యం, ఆమెమో చెప్పాలండి సర్ప సంతానంకు సాదృశ్యం, యాపెతు అన్ని జనాంగానికి సాదృశ్యం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎల్లప్పుడూ కూడా ఈ 3 రకాల విశ్వాసులు సాగుతూనే ఉంటారు. అయితే నీవు నిజముగా అబ్రహాము కుమారుడు అయితే అబ్రహాము యుద్ధము చేసినట్లుగానే నీవు నీ శరీరంతో యుద్ధం చేయాలి. అందరూ సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధం చేద్దామా? అయితే చూడండి, ఆయన చెప్తున్న మాటను మనం మరొకసారి ధ్యానిద్దాం. సాయంకాలం అయినప్పుడు 12 మంది శిష్యులతో కూడా భోజనములకు కూర్చుండను. చాలండి. హల్లెలూయా. ఎప్పుడంటే చెప్పాలి సార్, అందరూ నా వైపు చూడండి. ఎప్పుడంట పస్కాను ఆచరించాలి? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఆచరించారు సార్? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఆచరించారు? సాయంకాల సమయమేనా? అమ్మ వింటున్నారా? అమ్మ చర్చలు ఎంతమంది ఎప్పుడు ఆచరిస్తారు? పగలు. అమ్మ మీరు గతంలో ముందు ఎప్పుడు ఏ సమయంలో తీసుకునేవారు? పొద్దున, పగలు, మధ్యాహ్నం, అంతేనా? ఇక్కడ కొంతమంది పగలు తీసుకునే వాళ్ళు ఉన్నారా? అమ్మా మనం అది కూడా కరెక్ట్ అని అనుకున్నాం, కానీ వాక్యం వచ్చి ప్రతి ఒక్కటిని ఏం చేశాడు? సరి చేశాడు. పగలు కాదు, సాయంకాల సమయంలో తీసుకోవాలి, రాత్రి కాల సమయంలో తీసుకోవాలి. ఎందుకంటే పస్కా బలి పశువు మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల సమయంలో వధించబడితే అది ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రాణం విడిచింది. ఆ పస్కా బలి పశువు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నీ కుటుంబానికి ఒక పస్కా బలి పశువు ఆయన అయితే, ఇప్పుడు ఆయన ఎవరు? నన్ను బుద్ధించండి, నాతో సహవాసం చేయండి, నేను మిక్కిలి ఆశపడుతున్నాను. ఎంతమంది ఆయన ఆశ చేస్తున్నాను? హల్లెలూయా.
హల్లెలూయా. అందుకొరకు శిష్యులు అడుగుతున్నారంట, ఏమని? అయ్యా, మనం పస్కా పండుగ వచ్చేసింది, పులిహోర రొట్టెల పండుగ, ఇప్పుడు పస్కా బలి పశువు వధించాలి, మరి ఎక్కడ వధించాలి, మేము ఎక్కడ నీ కొరకు సిద్ధపరచాలని అడిగారంట. హల్లెలూయా. ఆయన తెలుసు, ఆ చివరి పస్కా పండుగకి నేను ఒక్కడే ఉంటాను, అటు తర్వాత మీరు నాతో ఉండరు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఇదే చివరి పస్కా. అయితే మరలా నేను మీతో కలిసి భోజనం చేసేంత వరకు కూడా మీరు దీన్ని చెయ్యవలసిందని చెప్పాడు. హల్లెలూయా. ఆయన అప్పగింపబడిన ఒక రాత్రి ఏం చేశాడంటే, ఆ రాత్రే ఇప్పుడు చెప్తున్నాడు ఎక్కడ సిద్ధపరచాడో చెప్తున్నాడు. నిజమైన ఎక్కడ సిద్ధపరచమన్నాడు? ఒక సిటీలోకి వెళ్ళండి, ఒక పట్టణంలోకి వెళ్ళండి. ఆ పట్టణంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నీలకొండ మోస్తాడు. ఏం మోస్తాడండి? నీలకొండ మోస్తాడు. నీలకొండ మోసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా బోధకుడు చెప్తున్నాడు, నీవు మా కొరకు పస్కా పండుగను ఆచరించకు మాకు స్థలము సిద్ధపరచమని. హల్లెలూయా. మరి ఆ నీలకొండ వ్యక్తికి అతను ఎవరో తెలుసా? అందరూ ఇక్కడ ఉన్నారా? నీలకొండ వ్యక్తికి అసలు యేసు అంటే ఎవరో తెలుసా? కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలు అలాగే ఉంటాయి. హల్లెలూయా. చేప కడుపులో షెకేము ఉన్నట్టుగా ఎవరు ఊహించారు? ఆయన తెలుసు. హల్లెలూయా. ఆయన చెప్తే, ఓ పేతురు గేలమయ్యి ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో ఏముంటుంది? షెకేలు ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి పని కట్టామన్నాడు. వింటున్నారా సోదరులారా? ఆయనకు సమస్తం తెలుసండి. ఎక్కడ ఏది చేయాలో, ఎక్కడ ఏం పెట్టాలో ఆయనకి సమస్తం తెలుసండి. ఆమేన్. మనం అనుకుంటాం అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం. అసలు ముందు ఆయన మన జీవితం అంతా ఆయన చూసేసాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మన ప్రతిది కూడా ఆయన చూసేసాడు అంటారా? మన ప్రతి లిస్టు అక్కడ రికార్డింగ్ లో ఉందంటారా? హల్లెలూయా. నువ్వు ఏ మనసుతో ఇక్కడ ఉన్నావో అది కూడా అక్కడ రికార్డింగ్ లో ఉందంటారా? ఆమేన్. ఈ కాలప్రభు చెప్తాడు, ప్రతిదీ ఒక దినం అంట టెలికాస్ట్ అవుతుందంట. టెలికాస్ట్ అంటే ఆ పెద్ద దేవుడికి ఒక పెద్ద, మీ ఇంట్లో చిన్న బోధ ఉంటే ఆయన మీ బోధాలతో పని లేదు ఆయనకి. ఆయనకు పెద్ద టెలివిజన్ ఉందండి ఆయనకి. ఓ మనకి 128, 250 GB, 1 TB, 4 TBలు, 5 TBలు. ఓ వింటున్నారా సోదరులారా? 5 TBలు అంటే ఏంటి? ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు, కానీ అదే జీబీ అంటారు కదా. జీబీ మనం దాన్ని వాడుకునే దాని విధానం బట్టి ఎంత స్టోర్ చేసుకోవాలో అంత స్టోరేజ్ మన దగ్గర ఉన్నాయి జీబీలు. అయితే ఆయనకి ఏ జీబీలు అవసరం లేదు, ఆయనకి అంత పెద్ద జీబీ. హల్లెలూయా. నీకు ఒక గ్రంథం ఉందని తెలుసా? నీ పేరు ఆ గ్రంథంలో రాయబడి ఉందని, నువ్వు చేసుకున్న దినచర్య అంతా అందులో రాయబడుతుందని ఎంతమంది చూస్తున్నారు? హల్లెలూయా. కనుక సహోదరులారా, ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నాతో మీరు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారా? నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. ఏమన్నాడు ఆయన? ఆశతో. అయితే ఆ మేడగారి దగ్గరికి వెళ్ళండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, అతనే మిమ్మల్ని నడిపిస్తాడు. అతను వెంట వెళ్ళమని చెప్పాడు కదా. మారు మాట్లాడకుండా ఆ నీలకొండ మోస్తున్నవాడు ఎక్కడ తీసుకెళ్ళాడంట? ఒక స్థలం తీసుకెళ్ళాడంట. ఏంటి ఆ స్థలం? గొప్ప మేడగది. తప్పదు పడతారా? హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొప్ప మేడగదిలో ఇప్పుడు వారు సహవాసం చేయడానికి, రొట్టె విరచడానికి, అక్కడ దేవునితో సహవాసం చేసి కొన్ని విషయాలన్నీ చెప్పాలనుకున్నాడు ఆయన. ఎవరికి? అపోస్తులకి మొత్తం అని చెప్పాలనుకున్నాడు. ఇంకా టైం లేదు, ఎందుకంటే ఆ రాత్రే ఆయన అప్పగించేవాడు అక్కడే ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ అక్కడే ఉన్నాడు, కూర్చుని చూస్తున్నాడంట, ఈ మాట్లాడి చూస్తున్నాడంట, వింటున్నాడంట. ఆ యొక్క 12 మంది శిష్యులు అతను ఎవరో తెలుసా? కోశాధికారి. అంటే దాని అర్థం ఏంటండి? అంటే కోశాధికారి అంటే ట్రస్టీ, ట్రెజర్ అంటారు కదా. అంటే ఏంటి? ఇస్కరియోతు యొక్క పదవి ఏంటో తెలుసమ్మా? క్యాషియర్. ఎవరి పని? ఇస్కరియోతు యోధ తీసుకున్నాడు అంటే క్యాషియర్ పని. ఆ క్యాష్ సరిపోలేక ఇప్పుడు దేవుని ఇంకొంచెం ఎక్కువ క్యాష్ కమ్మేసుకున్నాడు అంట. అమ్మ సముద్రాలు అంటున్నారు. అయినా దేవుడు ఆ ఇస్కరియోతు యోధాను ప్రేమించాడు కనుక
ఆయనకు రొట్టెను ద్రాక్షరసం కూడా ఇచ్చాడా లేదా? చెప్పాలి. అందరూ ఇక్కడ ఉన్నారా? నువ్వు నన్ను అప్పగింతలో గెటో అని అన్నాడా? నువ్వు నన్ను అప్పగింతలో గెటౌట్ అనలేదండి. వింటున్నారా సోదరులారా? వెంటనే ఇస్రాయేలు యోధ వీళ్ళందరూ కలిసి ఆ మేడ గదిలోకి వెళ్ళి, ఇప్పుడు ఆ మేడ గదిలో అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడంట, చెప్తున్నాడంట, ఇదిగో ఇదే నాకు ఆఖరి సమయం, ఇదే ఆఖరి రాత్రి, ఇదిగో ఇప్పుడు నేను మీతో ఉన్నాను, ఇంకా తర్వాత మీతో ఉండలేను, అయితే యుగములు మీతో ఉంటాను. హల్లెలూయా. కొద్ది ఎడబాటు ఉంటుంది. ఈ ఎడబాటులో ఇప్పుడు మేము వేరైపోతాం, అయితే మీలో ఒకటి నన్ను అప్పగిస్తాడు అనగానే అమ్మ సోదరులారా అందరూ ఏడవడం మొదలెట్టారంట. అందరూ ప్రభువా నేనా ప్రభువా అంటూ ఒక్కొక్కరు ఏడవడం మొదలెట్టారంట. మీలో ఒక్కడని చెప్పాడంట. పేరు చెప్పడానికి కూడా దేవునికి ఇస్తున్నారు. చూసారా? వెంటనే అక్కడ ఒక మాట అయిపోయింది. నేను వచ్చిన చాలా ఉన్నాయి, చదివించడానికి సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. సోదరులారా వెంటనే ఆయన చెప్పాడంట, నేను ఎవరికైతే రొట్టె ముంచి ఇస్తున్నానో వాడే అన్నాడు. హల్లెలూయా. వెంటనే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన రొట్టెని పిలిచాడన్న సోదరులారా. అందరూ దుఃఖంతోనే ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయన అప్పగించేవాడుగా ఉండకూడదు, ఆయన కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి. అయితే కొంతమంది పేతురు లాంటి వాళ్ళు కూడా ఉంటారు లేదా? పేతురు అన్నాడంట, ప్రభువా నీతో నేను మరణం దాకా వచ్చేస్తాను. ప్రభువా నేను నీ కొరకు చచ్చిపోతాను అన్నాడంట. కొంచెం ఆగయ్యా, కంగారు పడుకో. కొంతసేపట్లో నువ్వేమంటావంటే కోడి కుయ్యక ముందే 3 సార్లు అబద్ధం ఆడతాడు. నేను ఎవరో తెలియదండి. సోదరులారా పేతురు అన్నాడంట. పేతురేమో ముందుగా సమాధానం చెప్పేస్తారు కదా, మీలో అప్పగించుకోడు ఒకడు ఉన్నాడు అన్నారు. కానీ పేతురు ఇంకా ముందుగా లేచి ఏమన్నాడంట, దుడుగు పేతురు అలా కుదరదు, నీతో అన్నా చచ్చిపోతానంతే, నీ కొరకు చచ్చిపోతాను అన్నాడు. అయితే అతను అన్నాడు, యేసుప్రభు చెప్పాడు, నీవు నన్ను ఎరగవని 3 సార్లు చెప్తావు కోడి కుయ్యక ముందే. నిజమేనండి. మరి పేతురు మరి ఆ దేవుడు ఆ మాట చెప్పినందుకు పేతురు దాన్ని నెరవేర్చాలా లేదా? నెరవేర్చకపోతే సృష్టికర్త మాట అబద్ధమవుతుంది. అందుకే ఆయన అప్పగిపున్న రాత్రి పేతురు అక్కడ కూర్చుని మంట కాసుకుంటూ చలి కాసుకుంటున్నాడు. నిజమేనా? చలికాలం అది. ఆయన సిలువ వేయబడింది ఎప్పుడండి? చలికాలం. ఆ చలికాలంలో పేతురు మంట కాసుకుని వెచ్చదనం కోసం అక్కడ చలి కాసుకుంటుంటే ఇప్పుడు ఒక చిన్నది వచ్చేమంటుంది, ఇంతలో కూడా ఏసుతో తిరిగినోడే అని అనగానే నేను కాదన్నాడు. హల్లెలూయా. మరొక చోటకి వెళ్ళిపోయి కూర్చున్నాడంట. అక్కడ ఒక బంట్రోజు ఏమన్నాడు, నేను చూసాం నిన్ను, పేతురు నువ్వు అర్థంతో తిరిగి మేము చూస్తాం, మాకు తెలుసు నువ్వు అబద్ధం అడగంటే లేదు, ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. అంటే ఇప్పుడు పేతురు అబద్ధం ఆడినంత మాత్రాన పేతురు అపోస్తులు కాకపోతాడా? చెప్పాలి, అతడు వాక్యం నెరవేరుస్తున్నాడు. చదువులారు వింటున్నారా? ఇస్రాయేలు యోధాలో ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క రొట్టెని విరిచి ఇచ్చాడో చేతికి, హల్లెలూయా, అపవాది వెంటనే వాళ్ళని వెళ్ళిపోయాడు. ఇక్కడ వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ముఖం ఏం చేశాడంట, ముఖం పక్కన పెట్టుకొని బయటకు పోయాడు. మొక్క తీసుకుని వెళ్ళిపోయాడు అంతే బయటికి. ఆడు తర్వాత అసలైన రహస్యాలు, అసలైన జీవన విధానం ప్రతిదీ కూడా ఆ 11 మంది శిష్యుడికి దేవుడు బోధించాడు. వాటిని వినడానికి అక్కడ ఎవరు లేరు. అపవాది సంబంధమైన ఇస్రాయేలు యోధ అక్కడ లేడు. ఎంత కమ్మేశాడో తెలుసా? 20 తులముల 30 వెండి నాణాలు కమ్మేశాడు. ఎవరిని? యేసుప్రభుని. 30 వెండి నాణాలు ఉన్నారా? ఇతని పేరు ఇస్కరియోతు యోధ.
పాత నిబంధనలో యోసేపును కూడా ఒకడు అమ్మేశాడు. ఆలోచన ఎవరిది? ఆలోచన ఎవరిది? పాత నిబంధనలో ఎవరో తెలుసా? యాకోబు కుమారులో 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఆ చివరివాడు బెన్యామీనుడు, అది తీసేయండి, అతను తమ్ముడు. కానీ అతని తర్వాత 11వ వాడు యోసేపు. నరసోదులారా, ఈ యోసేపు ఇప్పుడు అన్నదమ్ములు ఏం చేశారంటే ఇతను అమ్మేయడానికి ప్లానింగ్ చేశారు. అయితే ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే రూబేన్ ఏమన్నాడంటే అతన్ని చంపవద్దని చెప్తాడు. చంపేద్దాం అనుకున్నారు, చంపొద్దని చెప్పారు. నిజమేనా? అటు తర్వాత కోతులో పాడేశారు, నీళ్ళు లేని కోతులో పాడేశారు. అటు తర్వాత అతని వస్త్రములు తీసేశారు. నిజమేనా? యేసుక్రీస్తు జరిగినట్లు కానీ యోసేపు జరిగిందా సోదరులారా? అటు తర్వాత అందులో ఏం చేయాలి అని బుర్రగొట్టుకున్నారు. ఏం చేయాలి? చంపత అన్నారు. అలా గోతులా ఉంచేది ఈడోలో ఏదో రకంగా బయటకు వస్తాడు, వీడు వచ్చాడంటే మన ఇంటికి వచ్చి మళ్ళీ అన్నీ చెప్తాడు అని వీడు తల పట్టుకుని ఆలోచిస్తుండగా అందులో యోధా అనే అతని అన్నదమ్ముడు, అతని పేరేంటండి? యోధా. మీరు ఆ విషయం చదవాలంటే మీరు ఆదికాండం 37వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో ఉంటారు. యోధా ప్లానింగ్ ఇచ్చాడంటే ఏంటి ఆ ప్లానింగ్? అసలు చదవండి. అప్పుడు యోధా మనం మన సహోదరుని చంపి ఈ ఇష్మాయిలు ఇస్మాయిల్కి వారిని అమ్మి వేయదమని రండి. చదవండి అక్కడ. అప్పుడు యోధా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందు వల్ల ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలుకు వారిని అమ్మి వేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. ఎవరు ఆలోచన ఇప్పుడు అమ్మి వేద్దామని? పాత నిబంధనలో యోధా, కొత్త నిబంధనలో ఇశ్రాయేలు యోధా. అన్నారా? ఎక్కడ కూడా పేరు మార్పులు లేవు. కాబట్టి అక్కడ యోధా యోసేపును అమ్మేయడానికి ప్లాన్ ఇస్తే ఇక్కడ ఇస్రాయేలు యోధా నేరుగా 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఇక్కడ యోసేపును 20 తులముల వెండికి అమ్మేశారంట. నరసోదులారా, కాబట్టి ఈ రోజున మన దేవుడు మనం అమ్మువారిగా ఉండకూడదు, కానీ ఈరోజు అమ్ముడైపోతాడు ఆయన. అర్థమవుతుంది? ఈరోజు ఆయన అమ్మేస్తున్నారు. ఈరోజు ఆయన పేరు చెప్పుకుని వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన పేరు చెప్పుకుని మొత్తం నిజమేనండి, ఏంటి చూసిన వ్యాపారాలే. అసలు సేవ అంటేనే వ్యాపారం అయిపోయింది. కానీ సేవ అనగా దేవుని ప్రజలకు సేవ చేయుట, దేవునికి సేవ చేయుట. కానీ దేవుని ప్రజలతో వ్యాపారం చేయుట, సాతానుకి సేవ చేయుట. నిజమేనా? నా మాటలు తప్పుతూనే ఉన్నాయా? లేదండి, వాస్తవం చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన మీతో ఆశపడుతున్నాడంట. ఏంటది? మీతో సహవాసం చేయడానికి, హల్లెలూయా, మీతో భుజించడానికి. ఎంతమంది ఆయనతో భుజిస్తారు? ఎంతమంది ఆయనతో సహవాసం చేస్తారు? మరి ఆయన ఆశను నెరవేరుస్తారా? ప్రార్థిస్తారు. కాబట్టి ఒకవేళ ఇస్రాయేలు యోధా వలె మన జీవితాలు ఏదైనా దేవుని అమ్మివేయే స్థితిలో ఉంటే, అమ్మేయడం అంటే ఏంటి? డబ్బులకి ఏం అమ్మేయక్కర్లేదు. మన మాటలతో కూడా ఒక్కోసారి దేవుని ఏం చేస్తాం? అమ్మేస్తున్నామా? చెప్పండి అమ్మా, అమ్మేస్తున్నావా? చెప్పండి. యోబుకు శ్రమ వస్తే దేవుడిని అమ్మేశాడా? నా వైపు చూస్తున్నారా? యోబుకు శ్రమ వస్తే దేవుడిని అమ్మేశాడా? యోబు ఏం చేశాడు? అలా ఆవిడ వచ్చి చెప్పిందంట, నీ దేవుడు అమ్మే, నీ దేవుడే అమ్మేసి నువ్వు ఉరిపోసుకుని చచ్చిపో, ఎందుకు నీ బ్రతుకు? అయితే యోబు అమ్మేశాడా? చెప్పాలి. ఒక్క రాత్రిలోనే 10 మంది కుమారులు పోగొట్టుకున్నాడంట. ఒక్క రాత్రిలోనే ఆస్తంతా పోగొట్టుకున్నాడంట. ఒక్క రాత్రిలో మొత్తం తన జీవితం తారుమారు అయిపోయిందంట. బూడిదలో కూర్చుని ఏడుస్తున్నాడు. అయితే దేవుడు ఒక్క మాట కూడా అనలేదు. సోదరులారా, మరి మనకి ఏదైనా చిన్న నష్టమైతే నువ్వేం చూస్తున్నావు ప్రభా, మాకు ఏం చేశాడు దేవుడు? ఆ నవల్ని ఇంతమంది చూశారండి.
దేవుడు మాకేం చేశాడు? మమ్మల్ని కష్టాల్లో నెట్టేశాడు. మరి వాళ్ళకున్న కష్టాలు నీకు వస్తే నువ్వు సహించగలవా? యెషయా దర్శనం చూసాడా? మన ఆదివారం వాక్యం విన్నారా? మరి యెషయా దర్శనం చూస్తే యెషయా ఏం చెప్పాడు? పరలోకపు దర్శనమే చూశాడే. మరి అటువంటి యెషయాని ఏం చేశారమ్మా? అతడు తన సాక్ష్యం కొరకంట రంపాలతో కోయబడడానికి ఇష్టపడ్డాడు. రంపాలతో కూర్చి చెప్పేశారంట. ఎవరిని? యెషయా ప్రవక్తని. వింటున్నారా? పౌలు శిరలో బంధింపబడ్డారు కదా, మంచి ఆత్మపరులు, పరిశుద్ధాత్మ పూర్వులు. ఓ పాటలు పాడగలరు, వాక్యం చెప్పగలరు. నిజమేనా సోదరులారా? తీసుకెళ్ళి ఆ యొక్క పందికాల్లో పాడితే ఆ స్థలం అంతా కంపు, పందికొక్కలు తిరుగుతున్న స్థలంలో వారిని కాళ్ళు చేతులు బంధించేసి మొత్తం ఒంటి మీద వారి యొక్క మొత్తం వారికి మొఖం తిప్పడానికి కూడా లేదంటే మెడ కూడా వేసేసారండి. ఇలాగా అలాంటి సమయంలో వారికి కదులుతుంది ఏంటంటే కేవలం పెదవులు మాత్రమే. దేవుడు స్తుతించు. నీ చేతులు కాళ్ళు పనిచేయట్లేదా? అయితే నువ్వు నోటితో ఆయన స్తుతించు. నీ చేతులు కాళ్ళు బంధింపబడి ఉన్నారా? నువ్వు ఆయన నోటితో స్తుతించు. సాతాను ఇంకా నేను బంధిస్తూ ఉన్నాడా? ప్రభువాని నేను స్తుతిస్తున్నాను చెప్పు. పౌలు శీలలు చెరసాలలో వేయబడిన తర్వాత ఏంటి కర్మ? శీల అన్నాడా ఏమన్నాను పౌల్ని? ఏంటి పౌలు మనకి ఏంటంటావు? పరిశుద్ధాత్మ అన్నావు, అగ్ని స్తంభం అన్నావు, అదన్నావు, ఇదన్నావు. చెప్పాలి అందరూ వింటున్నారా? ఏదో గొప్పలు చెప్పు. ఏది ఇక్కడ గొప్ప? తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. ఏంటి నా పరిస్థితి? శీల అన్నాడు కూడా పౌలు అనలేదంట. ఇద్దరు కూడా దేవుని గురించే మాట్లాడుకున్నారు. చెప్పాలి. మీ కష్టాల్లో, మీ సమస్యల్లో, మీ బాధల్లో దేవుని కోసం మాట్లాడండి. మీ సంఖ్యలు విడిపోతాయి, మీ పండగాలు తెగిపోతాయి, మీ అప్పులు ఎగిరిపోతాయి. అందుకే అప్పులు తీర్చుకునే మార్గం ఏంటంటే ఏంటి? అప్పులు తీర్చుకోవాలంటే ఏం చేయాలండి? యేసుతో గొప్ప, యేసుతో సహవాసం చేయాలి. యేసుకు చేయాల్సిందంటే వాక్యం అంతా నెరవేర్చాలి. అప్పుడు నీ అప్పులు ఆయన కూడా చూడాలి. నేను తప్పు చెప్పానండి? మీ అప్పులు ఆయన చూడాలంటే ఆయనతో మీరు సహవాసం చేయాలి. ఆయనతో మీరు ఏమన్నారు? ఆయన ఆశపడుతున్నాడంట. అయ్యో నాతో ఎవరైనా రొట్టెను ద్రాక్షరసం తింటారా, త్రాగుతారా? హల్లెలూయా. మరి ఆయన ఆశ నెరవేరుస్తారా? అపోస్తలులు అందరూ నెరవేర్చారు, కానీ అందులో ఒకడు అపవాది బయటపోయాడు. కానీ ఈరోజు నువ్వు బయటపోకూడదు. ఆయన శవం తినండి, ఆయన రక్తం త్రాగండి, ఆయన సన్నిధిలో నివసించండి, ఆయనతో సహవాసం చేయండి, వాక్యాన్ని నెరవేర్చండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తున్న దేవుడన్నా? చెప్పాలి. యేసుకేలు దర్శనంలో చక్రాలకు ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి. ఇక్కడ మీరు ఎన్నారమ్మా వాక్యం? యేసుకేలు చక్రంలో చక్రం ఎవరమ్మా? అవును అడుగుతున్నా. తెలీదమ్మా? ప్రభువే యేసుక్రీస్తునా? చక్రం ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని పట్టుకోండి, ఆ చక్రమును వెంబడించండి. అదే మీ బ్రతుకు చక్రాలు మార్పు చేస్తుంది. మీ బ్రతుకుల్ని ఎక్కడ నడపాలో అక్కడ నడుపుతుంది. ఆయన ఏది పలికితే అది జరుగుతుంది. నేలకొండ వ్యక్తి ఆయన పలికాడు. నిజమేనా? చెప్పాలండి. షకీనా ఆ చేప కడుపులో ఉంటుందని ఆయన పలికాడా? కుడి పక్కన వలయండి చేపలు పడతాయి, ఆయన పలికాడా? చెప్పాలి. ఆయన పలికితే ఏం జరుగుతుంది? కార్యాలు జరుగుతాయి. ఆయన పలకాలంటే నువ్వు ఎవరితో ఉండాలి? అంటూ ఉండాలి. అంటే చివరి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు సిద్ధపరచడానికి ఎవరు పంపించాడంట? పేతుడిని, యోహాను. నిజమేనా? పేతుడు ఎవరంటే అపోస్తలులకు సాదృశ్యం ఉన్నాడు. మరి యోహాను ఎవరు? యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? వధువు సాదృశ్యంగా ఉన్నాడా? ఇప్పుడు చెప్పండి, ఎవరిని సిద్ధపరిచాడు? అక్కడ అపోస్తలులైన పేతుడు వాడుకున్నాడు. అటు తర్వాత చివరి వాడంట ఎవరు? యోహాను. ఎవరండి? అందరికంటే చిన్నోడు. అందరూ హతసాక్షి అయిపోయారు, కానీ యోహాను మాత్రం అందరికీ. అతనికి ఎలాంటి శ్రమలు వచ్చాయి తెలుసా? తీసుకెళ్ళి నూనెలో పడేశారు. ఏ నూనె? ఏమైనా మామూలుగా చల్ల నూనె అనుకున్నారా? అప్పడాలు వేయించుకున్న నూనె అనుకున్నారా?
చిమ్మికుల నూనె కాదండి అది. 24 గంటలు మరుగుతున్న నూనెలో ఆ యొక్క యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను పాడేశారంట. అన్ని శ్రమలు అనుభవించిన అతడు మాత్రం మారడం అతను చేరలేదు. ఎందుకో తెలుసా? అతడు వధువుకు సాదృశ్యం. అందుకే ఇప్పుడు పస్కాను ఆ యొక్క సిద్ధపరిచే పని ఎవరిదంటే అప్పుడు అపోస్తులది, ఇప్పుడు వధువుది. అందుకే వధువులోనే ఈ కార్యములు యథార్థంగా జరుగుతాయి. ఇంకా మిగతా అనే చోట్ల ఇది ఏదో రొట్టు మొక్కరా, ఇదేదో థమ్సప్ డ్రింక్. మన దగ్గర ఏంటది, ఏమంటారు దాన్ని, బిస్కట్లు, థమ్సప్ డ్రింకులు మనం ఇవ్వమండి. అలాంటి ఇచ్చే స్థలాలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం నిజముగా అది గోధుమ, ఆయన గోధుమ తెచ్చాడు. నిజముగా ఆయన రక్తం ద్రాక్ష రసంతో పోల్చబడింది. ఆ ద్రాక్ష రసం ఇంకా అందులో ఇంకా మార్పు అనేది, చేర్పు అనేది ఉండదు. కాబట్టి ప్రార్థించండి, యథార్థంగా జీవించండి. ఇస్కరియోతు యొక్క యోధ ఆత్మ ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు ఉందండి, యోధాత్మ ఉందండి. అమ్మ యోధాత్మ ఉందా? యోధ లేడు, ఆత్మ ఉంది. విలాం లేడు, ఆత్మ ఉంది. యజ్వేల్ లేదు, ఆత్మ ఉంది. ఉన్నాయా? కాబట్టి ఆత్మలకు నాశనం లేదు. ఎప్పుడు నాశనం? డబల సింహాసం తీర్పు రోజున నాశనం ఉంటుంది. కాబట్టి మనమందరము దేవుని వాక్యంతో సమాసం చేద్దాం. ప్రభువా, అటువంటి ఆత్మలు మా దగ్గర రానీయకుండా ఏమన్నాడు ప్రార్థనలో? పరలోకమందున మా తండ్రి, అందరూ చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. పరలోకమందున మా తండ్రి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు కొంతమందికి అలవాటే కదా ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, తర్వాత నీ నామం స్తుతింపబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. చెప్పాలి. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా రుణస్తులు ఎవరాళ్ళు? మన రుణస్తులు ఎవరో తెలుసా? మన యొక్క సహోదరుని క్షమించబోతే దేవుడు మనం క్షమించడంట. కాబట్టి మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు కూడా మీరు క్షమించండి. అటు తర్వాత మమ్మల్ని శోధనలో తేకుండా దుష్టు నుండి, కీడు నుండి తప్పించుకొని ఎంతమంది ప్రార్థిస్తారు? తప్పించుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే మహిమ, రాజ్యము, బలము దేవుడు అయిన. మరి దేవుడు అయితే మనం కూడా దానికి సంబంధమైన. కాబట్టి పేతురు, యోహాను సిద్ధపరిచినట్లుగా ఈరోజు పస్కా సిద్ధపరిచాం. పస్కా బలి పశువు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. దాన్ని స్వీకరించండి, దాన్ని ప్రేమతో స్వీకరించండి, ఆయనతో సవాసం చేయండి. ఒకవేళ ఏదైనా మనలో పొరపాట్లు ఉంటే దాన్ని ఒప్పుకుని ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని నెరవేర్చండి, సమాధానంతో ఉండండి. దేవుడు మమ్మల్ని దీవించుగాక. గాబ్లెస్. మరి ప్రార్థిద్దామండి, ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మరి హల్లెలూయా అందరూ ప్రార్థిద్దాం.